ఆస్కార్పై గురి 97వ ఆస్కార్ బరిలో భారతీయ చిత్రాలు. భారతీయ చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 2న అమెరికాలోని డాల్ఫీ థియేటర్లో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఆస్కార్ అవార్డుల కోసం 323 ఫీచర్ ఫిల్మ్స్ అర్హత సాధించినట్లుగా, వీటిలో 207 చిత్రాలు బెస్ట్ పిక్చర్ అవార్డు కోసం పోటీలో నిలిచినట్లుగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ సంస్థ అధికారికంగా వెల్లడించి అర్హత సాధించిన సినిమాల జాబితాను విడుదల చేసింది. ఇక ఈ 97వ ఆస్కార్ అవార్డ్స్ రిమైండర్ లిస్టులో భారతీయ చిత్రాలు సూర్య కంగువ తమిళం, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం మలయాళంలో ఇంగ్లీష్ టైటిల్ ది గోట్ లైఫ్, సహానా గోస్వామి సంతోష్ హిందీ, రణదీప్ హుడా స్వతంత్ర వీర్ సావర్కర్ హిందీ, కణిక కసృతి దివ్య ప్రబల ఆల్ ఉయ్ ఇమ్జిన్ యాజ్ ఎ లైఫ్ మలయాళ హిందీ మరాఠీ, ప్రీతి ప్రాణిగ్రాహి గర్ల్స్ విల్ బి గర్ల్స్ హిందీ ఇంగ్లీష్, బెంగాల్ ఫిల్మ్ తనుశ్రీ శంకర్ పుతల్ చోటు సంపాదించాయి. అయితే ఈ 7 చిత్రాల్లో ఆస్కార్ అవార్డ్స్ రిమైండర్ లిస్టులో గర్ల్ విల్ బి గర్ల్కి చోటు దక్కింది కానీ బెస్ట్ పిక్చర్ విభాగానికి అర్హత సాధించలేకపోయింది. అలాగే ఆస్కార్ బరిలో నిలిచిన తొలి చిత్రంగా పుతల్ నిలిచింది. మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఆల్రెడీ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్, ఒరిజినల్ స్కోర్ మ్యూజిక్, ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్, యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, సౌండ్ విజువల్స్ ఎఫెక్ట్ ఇలా 10 విభాగాల్లో ఆస్కార్ కమిటీ షార్ట్ లిస్ట్ జాబితాలను ప్రకటించింది. మిగిలిన 13 విభాగాల నామినేషన్స్ కోసం తాజాగా ఆస్కార్ వెల్లడించిన సినిమాలు పోటీ పడనున్నాయి. ఇక బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియా హిందీ చిత్రం లపతా లేడీస్ను ఇండియా అఫీషియల్గా ఎంట్రీగా పంపగా ఆస్కార్ షార్ట్ లిస్టులో జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఫైనల్ నామినేషన్ లిస్టు ఈ నెల 17న విడుదల కానుంది. మరి ఏ భారతీయ చిత్రాలు ఫైనల్ నామినేషన్ దక్కించుకుంటాయో